ప్రార్థన చేస్తాం. దేవేసే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తులో మాట్లాడుతున్నాను తండ్రి, ఆమెన్. లూకాసు వార్తలో ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఒక స్టోరీ ఉంది. ఏంటిదంటే పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగానంట. పరిసయ్యులు అంటే మనకు తెలిసేందంటే, పరిసయ్యులు అంటే అప్పటి కాలంలో చూస్తే యేసుప్రభు సేవ చేస్తున్నప్పుడు పరిసయ్యులు అంటే ఎవరంటే వాళ్ళకంతా అప్పటి కాలంలో ఉన్న యూదులలో వాళ్ళు మత పెద్దలు అన్నట్టు, వాళ్ళకి ధర్మశాస్త్రం గురించి చాలా తెలుసు. ఈ యూదులు అన్నట్టు వాళ్ళు ఏంటంటే యేసుప్రభుని అంటే ఒకరోజు తినడానికి తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగినంట, పిలిచిందంట, లంచ్కి పిలిచిందంట. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా యేసుప్రభు వెళ్ళిందంట. ఆ పరిసయ్యుడు పిలిచినాక కూడా యేసుప్రభు అంట ఏదైతే లంచ్ వాళ్ళు ప్లాన్ చేసిరో, ఎవరైతే ఇన్వైట్ చేసిరో వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. వాళ్ళందరూ అంట ఆ భోజన పంక్తిలో కూర్చొని ఉన్నారంట. భోజన పంక్తిలో కూర్చొని ఉన్నప్పుడు అంట ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. హల్లెలూయా. ఇక్కడ ఒక స్టోరీ చూస్తూ ఉన్నాం మనము. యేసు ప్రభు తినడానికి కూర్చున్నాడంట, ఆ భోజనం బల్ల దగ్గర కూర్చున్నాడంట. కూర్చునేటప్పుడు అంట బైబిల్లో రాయబడి ఉంది ఏంటంటే, ఆ ఊరిలో అంట ఒక ఆమె ఉందంట, ఆమె పాపాత్మురాలైన స్త్రీ అంట. బైబిల్లో రాసింది. ఆమె ఎవరంట? పాపాత్మురాలైన స్త్రీ. అంటే అక్కడ ఉన్న వాళ్ళ ప్రజలందరికీ తెలిసిందంటే ఈమె ఎన్నో ఘోరమైన పాపాలు చేసింది. పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభు అక్కడ ఉన్నాడని తెలుసుకొని అంట ఆమె వచ్చిందంట, అక్కడ ఆ ప్లేస్కి వచ్చిందంట. ఆ ప్లేస్కి వచ్చి యేసుప్రభు అంటే ఒక దగ్గర కూర్చుందంట, ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఆమె వచ్చిందంట. ఆమె వచ్చి ఏం చేస్తున్నదంట, ఆమె కొన్ని పనులు చేస్తూ ఉంది. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపిందంట. వచ్చిందంట, వచ్చి యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏడుస్తూనే ఉందంట. ఆమె కన్నీళ్ళు వచ్చేంత వరకు ఏడుస్తుందంట. మనకి జనరల్గా మనకు ఏడుస్తాం, మనకు కూడా బాధ అవుతుంది. కానీ మనకి కన్నీళ్ళు వచ్చేంత కొన్ని టైమ్స్లోనే ఉంటాయి మనకి. మనం మరీ చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ కన్నీళ్ళతో ఏడుస్తూ ఉంటాం. కానీ పెద్దగా అయినాక, మరీ మెచ్యూర్డ్ ఏజ్ వచ్చినాక మనం అంత ఏడవం. మనం అంత ఏడుపు వచ్చిందంటే అది పెద్ద రీజన్ అయి ఉంటుంది మన జీవితంలో. చాలామంది వాళ్ళ ఫాదర్నో మదర్నో పెద్ద ఏజ్లో కోల్పోయినప్పుడు మరీ ఘోరంగా ఏడుస్తూ ఉంటారు. మరీ అంటే దాని రీజన్ అనేది మరీ స్ట్రాంగ్ ఉండాలి. కొంతమంది బాయ్స్ ఆర్ గర్ల్స్ ఏం చేస్తారంటే కొంచెం డెలికేట్ హార్ట్స్ ఉంటాయి వాళ్ళు ఈజీ ఏడ్చేస్తారు చాలా సిచ్యువేషన్స్లో. కానీ బాయ్స్ మాత్రం అంత ఈజీ ఏడవరు. కానీ ఎవరైనా కానీ పెద్దోళ్ళు ఇక్కడ బైబిల్ ఉంది, ఆమెనంట ఏడుస్తూ ఉందంట, ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపిందంట. మనం చూస్తూ ఉంటే ఒకరి కన్నీళ్లతోని ఒకరి పాదాలు తడపడం అంటే మనం అక్కడనే చూసుకోవడం ఏదైనా ఆమె ఎక్కువ ఏడుస్తుంది అన్నట్టు. అంటే ఆమె ఎక్కువ అంటే మనకి కొన్ని బాధలు కొంచెం సేపు ఏడిస్తే తగ్గుతాయి కదా, ఆమె లోపట్టున్న మొత్తం బయట పెట్టి ఏడుస్తూనే ఉందంట. ఏడ్చి బైబిల్ ఉంది ఆమె కన్నీళ్లతోనంట యేసుప్రభు పాదాలని తడిపిందంట. ఇక్కడ బైబిల్ ఉంది, యేసుప్రభు పాదాలను తడిపి ఆమె ఇంకేం చేసిందంట, తన తల వెంట్రుకలతో తుడిచిందంట, ఆయన పాదములను ముద్దు పెట్టుకుందంట. ఏం చేసిందంట, ఏడ్చిందంట. ఆ పాదముల మీద ఆమె కన్నీళ్ళు పడ్డాయంట. తర్వాత ఆమె జుట్టు తల వెంట్రుకలతోని మొత్తం తుడుస్తూ ఉందంట. తర్వాత ఏం పని చేసిందంట, ఆమె ముద్దు పెట్టుకుందంట. ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. ఆమె తీసుకొచ్చిన అత్తరు బుడ్డి, ఆమె తీసుకొచ్చింది మస్తు కాస్ట్లీ అత్తరు తీసుకొచ్చిందంట. బైబిల్లో రాయబడి ఉంటుంది ఏంటంటే అది మస్తు విలువైందంట. అది యాక్చువల్గా ఏంటంటే అది అమ్ముతే, ఒకవేళ బయట అమ్మితే మస్తు పైసలకు కొంటారు అది. కానీ ఆమె ఏం చేస్తుంది తెలుసా, ఆ అత్తరు తీసుకోనంట ఆయన మీద వస్తుందంట. మనం చూస్తూ ఉంటే మనము ఈ స్టోరీ మొత్తం చూస్తూ ఉంటే ఈ స్టోరీ తర్వాత కూడా జరుగుతూ ఉంటుంది. ఆమెను అందరూ హేళన చేస్తూ ఉంటారు. ఎక్కడంటే ఇక్కడనే ఉంటుంది, నెక్స్ట్ వర్స్లో ఉంటుంది. నేను మళ్ళీ డీటెయిల్స్లకు తర్వాత వస్తా. ఇక్కడనే అంటాడు, ఆ ఇంటికి పిలిచిన ఎవరైతే ఆ పరిసయ్యుడు ఉంటాడో ఆయన అంటాడు ఏంటంటే, ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచిండంట, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకున్నానంట. ఈయననేమో గురువు అంటే ఈయన చెప్పే మాటలన్నీ మంచిగా ఉన్నాయి, ఈయన దగ్గర ఒక డివినిటీ కనపడతా ఉంది, ఈయన దగ్గర ఒక మంచి ఏమంటారు అంటే ఈయనని ఇన్వైట్ చేసిరంటే ఈయన దగ్గర ఏదో చూసిండ్రు వాళ్ళు, ఈయన దగ్గర ఒక హానర్ చూసిండ్రు, అంటే ఒక గొప్పతనం చూసిండ్రు యేసుప్రభు దగ్గర. కానీ అట్లాంటి ఆయన కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆమె వచ్చి ఏడుస్తూ ఉంది, పాదంలో ఫీట్ని కిస్ చేస్తూ ఉంది. ఇవన్నీ చూసిండు యేసుప్రభు. ఆయనకు తెలియదా ఈమె ఎట్లాంటిదో, అయినా కానీ ముట్టుకొని ఇస్తుండేంది. అంత గలీజామని అందరికి తెలుసు ఈ ఊళ్ళో.
సరే ఈయన ఇంకా ప్రవక్త అయి ఉండొచ్చు కదా, ఈయన గొప్పడై ఉండొచ్చు కదా, ఈయనకు తెలియదా ఆమె ఎట్లాంటిదో, అయినా కానీ ఎందుకు అలో చేస్తుండు, ఎందుకు పాదాలని ముద్దు పెట్టుకోవాలని ముద్దు పెట్టుకుంటే ఎందుకు ఆపుతలేడు అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేవునికి అక్కడ బైబిల్ ఉంది పాపాత్మురాలైన స్త్రీ అంటే ఆమె పాపంతో ఎన్నో పాపాలలో ఏమంటారు మిక్స్ అయ్యి ఉందన్నమాట, ఎన్నో పాపాలల్లో ఇండల్జ్ అయ్యి ఉందన్నట్టు, ఎన్నో పాపాలలో చిక్కుకొని ఉందన్నట్టు ఆమె. అంటే పబ్లిక్గా ఎంతోమందికి తెలుసు ఆమె అంటే ఆమె పిచ్చి పిచ్చి పనులు చేయడం అందరికి తెలిసింది. అందుకే అక్కడ అంత క్లియర్గా ఆయన కూడా అర్థమవుతా ఉంది. ఈయన కూడా అంటుండే ఈమె పాపాత్మురాలైన స్త్రీ అని, ఈ యువతి ఎటువంటిది ఎరిగి ఉండను, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకున్నాను. అందుకు యేసు చెప్తున్నట, సీమను నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అడగగా అతడు బోధకుడా చెప్పుమనను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్థులుండిరి, వారిలో కూడా 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించినో చెప్పుమని అడిగాను. హల్లెలూయా. యేసు ప్రభు ఇక్కడ ఒకటి చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు ఆయనకు వచ్చిన తలంపు ఇది. యాక్చువల్గా ఎవరైతే ఇన్వైట్ చేసిరో ఇంటికి, ఆయనకు వచ్చిన తలంపు ఏంటంటే, అరే ఈయన గొప్పడు అనుకుంటా కానీ ఇంత ఇంత గలీజులను కూడా ఎందుకు దగ్గర తీసుకుంటుండు అని ఆయనలో అని అనుకుంటున్నాంట. యేసు ప్రభు ఆయన అట్లా అనుకుంటున్నాను గ్రహించి చెప్తుండంట, నేను ఒకటి అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పు. ఏంటంటే, ఇప్పుడు 2 మనుషులు ఉన్నారు. ఒక ఆయన మొత్తానికి 3 ఉన్నారు. ఒక అతను ఏం చేసిందంటే 2కి అప్పిచ్చిండు. అక్కడ బైబిల్ ఉంది ఏంటంటే, ఒకటి 50 దేనారములు, ఇంకోరికి ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 50 దేనారములను. మనం మన భాషలో మాట్లాడుకుంటే ఒకరికి 5 lakhs అనుకుందాం, ఒకరికి 5,000 అనుకుందాం. అప్పిచ్చినప్పుడు వాళ్ళిద్దరు కట్టలేకపోయారు అప్పు. నేను 2కి అప్పిచ్చిన, వాళ్ళిద్దరు నాకు కట్టలేకపోయారు, వాళ్ళ దగ్గర లేవు. నేను ఏం చేసిన అంటే 2ని క్షమించిన. 5 లక్షలు నా దగ్గర నుంచి తీసుకున్నోని క్షమించిన, 5,000 తీసుకున్నోని క్షమించిన. అప్పుడు ఆ ఇద్దరు ఇట్లా ఎవరు నన్ను ఎక్కువ ప్రేమిస్తారు అని క్వశ్చన్ అడిగాడు. ఎవరిని? సీమోన్ అడిగినట. అప్పుడు సీమోన్ ఆన్సర్ చెప్తా ఉండు, కాబట్టి వీళ్ళు అతను ఎక్కువ ప్రేమించినట్టు చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించనో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించువని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోకి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెంగా క్షమింపబడునో వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పినట. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూస్తూ ఉంటే యేసుప్రభు ఎంత మంచిగా ఆన్సర్ చెప్తున్నాడంటే సీమోనికి, అతనికున్న తలంపు ఏంటంటే, ఈమె వచ్చేంది నన్ను పట్టుకుంటుంది, ఈ ఘోర పాపాత్మరాలు వచ్చి యేసుప్రభుని పట్టుకోవడం ఏంది అని ఒక తలంపుని యేసుప్రభు ఎంత మంచిగా తీసేసింది. దానికి ఆన్సర్ చెప్తున్నాడంటే, ఆయన చెప్పిన క్వశ్చన్ బట్టి ఆయన సీమోన్ పేతురు చెప్తున్నట్ట, నాకు అనిపిస్తున్నది ఏంటంటే, ఎవడైతే 5 లక్షలు తీసుకున్నాడో వాడే ఎక్కువ ప్రేమిస్తాడు ఇచ్చినోడిని అని అంటా ఉన్నాడు. అంటే యేసుప్రభు అంటావు, అవును నువ్వు కరెక్ట్ జడ్జి చేసినావు, నువ్వు కరెక్ట్ చెప్తున్నావు. ఎందుకంటే ఎవరైతే ఎక్కువ డబ్బులు క్షమించిండో, ఎవరైతే ఎక్కువ డబ్బులని క్షమింపబడి ఉన్నావో వాళ్ళే ఎక్కువ ప్రేమిస్తారు అని చెప్పి ఆమె వైపు చూసుకుంటా ఆమె చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడంటే, ఈమె నువ్వు ఇంటికి పిలిచినావు కరెక్టే. అప్పటి కాలంలో ఏంటంటే, ఇజ్రాయెల్ కల్చర్ ప్రకారం ఏంటంటే, ఎవరైతే ఇంటికి వచ్చిన వాళ్ళని ఇంటికి వచ్చిన వాళ్ళని హోస్ట్లు ఏం చేయాలంటే గెస్ట్లను మంచిగా చూసుకోవాలి. ఈ యేసుప్రభు ఏం చెప్తాను, నువ్వు ఇంట్లోకి వచ్చినా నువ్వు నాకు వాటర్ ఇవ్వలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె ఏం చేస్తుందంటే తన కన్నీళ్ళతోని నా పాదములను కడిగి తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ఇంకేమని చెప్తా ఉన్నాడంటే, ఇంకా కూడా చెప్తాడు, పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, ఈమె తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నువ్వు వచ్చినప్పుడు నన్ను నాకు కిస్ ఇయ్యలేదు. ఎందుకంటే అప్పటి కాలంలో ఏంటంటే కిస్తోని గ్రీటింగ్స్ తెలుపుకునేటోళ్ళు. ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికే ఎక్కువ. అప్పుడు ఏంటంటే కిస్సెస్, ఎవరైనా కలిసినప్పుడు హోలీ కిస్ అంటారు బైబిల్లో. యాక్చువల్గా అయితే ఆ ముద్దులతో వాళ్ళు గ్రీట్ చేసుకుంటూ ఉంటారు. నువ్వు వచ్చినప్పుడు నాకు కిస్ ఇయ్యలే, కానీ ఈమె మాత్రం నన్ను కిస్ ఇయ్యకుండా ఉండలేదు, కంటిన్యూస్ కిస్ చేస్తూనే ఉంది అని చెప్పి ఇంకోటి కూడా చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసిందంట. నువ్వైతే నాకు ఇంటికి వచ్చినప్పుడు నువ్వు అనాయింట్ చేయలే, కానీ ఈమె మాత్రము ఆమె దగ్గర ఉన్న విలువైన అత్తరు తీసుకొని వచ్చి అనాయింట్ చేస్తాను, అత్తరు పూస్తూ ఉంది.
అని చెప్పేసి చెప్తున్నాడు. ఆమె విస్తారంగా ప్రేమించాను కాక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, నీకు అర్థమైతే లేదు సీమోను, ఆమె దగ్గర మనం బైబిల్లో స్టార్టింగ్లోనే ఆమె గురించి రాసేటప్పుడే ఒకటి చెప్తా ఉన్నాడు, ఆమె పాపాత్మురాలైన స్త్రీ. ఆమె టైటిల్ ఇచ్చేస్తుండు బైబిల్లో, పాపాత్మురాలైన స్త్రీ. ఆమెకు తెలిసి ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చిందని ఉంది బైబిల్లో. యేసుప్రభు ఎక్కడున్నానో అని తెలుసుకొని అక్కడికి వచ్చిందంట. ఆమెకు తెలిసిందంటే నా దగ్గర ఎన్నైతే పాపాలు ఉన్నాయో ప్రతి పాపాన్ని యేసుప్రభు క్షమించిండు అని చెప్పేసి యేసుప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె ఎంత క్షమింపబడ్డదంటే ఆమె వచ్చి ఏడుస్తూ ఉంది. మనం అనుకుంటే మరి ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుంది అంటే ఆమెకు తెలుసు ఆమె ఎంత క్షమింపబడ్డది ఉన్నదని. ఆమె బాధ, ఆమె ఇన్ని రోజుల నుంచి భరించిన బాధ, వేదన అన్నీ ఆమె ప్రేమ వ్యక్తపరుస్తుందంట. మనం చూస్తూ ఉంటే ఆ పాదాలతోని ఏమంటారు కన్నీళ్ళతో పాదాలని కడగడం కానీ, తన తల వెంట్రుకలతో తుడవడం కానీ, ముద్దు పెట్టుకోవడం కానీ, ఇవన్నీ ఎవరు పబ్లిక్గా చేయరు. జనరల్గా కిస్ అనేది వేరు, కానీ కాళ్ళను ముద్దు పెట్టుకుంటుంది. బైబిల్లో చూస్తూ ఉంది అంటే అమ్మాయికి బ్యూటీ హెయిర్ అంట. ఆమె ఏంటంటే ఆ బ్యూటీని పక్కన పెట్టేసి చెప్పాలంటే ఆ తల వెంట్రుకలతోని కడుగుతూ ఉంది. బైబిల్లో మన సాంగ్ ఆఫ్ సాంగ్స్లో కూడా ఉంటుంది, ఉమెన్ బ్యూటీ హెయిర్లు ఉంటుందంట. బ్యూటీని హెయిర్ మంచిగా ఏమంటారు డిస్క్రైబ్ చేస్తూ ఉంటాడు సొలొమోన్ అక్కడ. అంటే ఆమె ఏం చేస్తూ ఉందంటే ఆమె ప్రేమని వ్యక్తపరుస్తూ ఉంది. ఎవరికి? యేసుప్రభు దగ్గరికి. ఎందుకు తెలుసా? ఎందుకంటే చేస్తుంది. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు అనుకుంటున్నావు ఆమె నన్ను వచ్చి ముట్టుకుంటుంది, ఆమె అన్ని పనులు చేస్తున్నప్పుడు నీకు ఆర్డర్ కనిపిస్తుండొచ్చు. ఇప్పుడు మనం కూడా ఈ చర్చ్లకు వచ్చి మనం ఎంత వర్షిప్ చేస్తూ ఉన్నాము, సేవ చేస్తూ ఉన్నాము, యేసుప్రభు గురించి చెప్తా ఉన్నాము, ప్యాషనెట్గా ఏదో చేస్తూ ఉన్నాము. ఎక్కువసేపు చర్చ్లో వర్క్ చేస్తూ ఉన్నాము, కార్పెట్స్ తీస్తూ ఉన్నాము. మొన్న యూత్ మీటింగ్ అయింది. యూత్ మీటింగ్లో చాలా వర్క్ చేసారు మన బ్రదర్స్. అన్నీ నేనైతే రాలేదు ఆ రోజు, నాకు వేరే పని, నేను రాలేదు. ఆ రోజు మస్తు పని చేయొచ్చు. అన్ని పనులు చేస్తున్నప్పుడు బయట వాళ్ళు అనుకుంటారు, అరే ఏంది ఇదంతా, ఎందుకు చేస్తారు ఇదంతా, ఎందుకు, రీజన్ ఏంది? అరే వీళ్ళకి ఎవరు ఏమి ఇస్తలేరు కదా, శాలరీస్లో ఎవరు ఏమి ఇస్తలేరు కదా, ఏం చేస్తారు, ఎందుకు చేస్తారు ఇదంతా అంటే యేసుప్రభు చెప్తుండో వాళ్ళు ఎంత క్షమింపబడ్డారో తెలుసుకున్నారంట వాళ్ళు. అంటే మనం ఎంత క్షమింపబడి ఉన్నామో మనకు తెలిసినప్పుడు అంట మనం దేవుని అంత ప్రేమిస్తున్నామంట. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్పడమైనా కానీ, మీరు సేవలకు వెళ్ళి వాక్యం చెప్పడమే కానీ, మీరు ఒకరి కోసం ప్రార్థన చేయడమైనా కానీ, ఏదైనా కానీ మనం చేసేది ఏంటంటే అవుట్ ఆఫ్ లవ్ చేస్తున్నామంట. ఎందుకు అవుట్ ఆఫ్ లవ్ చేస్తున్నాం తెలుసా? దేవుడు మనల్ని ప్రేమించి మన ప్రతి పాపంని క్షమించిండని మనకు తెలుసు కాబట్టే మనము ప్రేమించగలుగుతున్నాం. మనం దేవుడిని ప్రేమించగలుగుతున్నాం, అదేవిధంగా మనుషులను ప్రేమించగలుగుతాం. ఫస్ట్ మనం దేవుడు మనల్ని ప్రేమించినని తెలిసిన తర్వాత మనం మనుషులను ప్రేమించగలుగుతాం. డైరెక్టే ఫస్ట్ మనం మనుషులను ప్రేమించలేం. ఫస్ట్ దేవుడు మనల్ని ఎంత ప్రేమించిందని తెలుసుకున్నప్పుడు అంట మనము జనాల్ని కూడా అట్లనే ప్రేమిస్తూ ఉంటామంట. ఇక్కడ చూస్తూ ఉంటే ఆమె ఏం చేసిందంటే, ఆమె తన యొక్క ఏమంటారు సిగ్గుపడతలేదు. ఆమె అంతమంది ఉన్నారు ఆడ, ఆమెకున్న ఒకటే ఒక మైండ్ సెట్, ఒకటే ఒక ఏమైంది తెలుసా? నేను యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయనను కలవాలి, ఆయనను ముద్దు పెట్టుకోవాలి. హల్లెలూయా. ఎవరి గురించి పట్టించుకోవట్లేదు. మనం కూడా ఏంటంటే మనం యేసుప్రభులో మనం అందరం రక్షింపబడి ఉన్నాం. మన పాపాలన్నీ యేసుప్రభు క్షమించాడు. అవన్నీ క్షమించిన ఎవరైతే తెలుసుకుంటున్నారంటే ఎవరి గురించి పట్టించుకోరండి. ఎవరి గురించైనా ఆడ చుట్టుపక్కల ఎవరు ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారు. అక్కడ చాలామంది పక్కన వాళ్ళు అంటూ ఉన్నారు. అక్కడ బైబిల్ ఉంటుంది, ఇస్కరియోతు యూదా అంటాడంట. ఆ మాట ఏంటంటే, అసలు ఆమె అత్తరు తీసుకొచ్చింది, ఆ అత్తరు బయట అమ్మితే మస్తు పైసలు కదా, ఏంది యేసుప్రభు అంటే ఎందుకు వేస్ట్ చేస్తూ ఉంది అని ఇస్కరియోతు యూదా అంటాను. ఎందుకంటే మనకు తెలుసు ఇస్కరియోతు యూదా మనీ మైండెడ్ అని తెలుసు. ఆయన మనీ మైండెడ్ కాబట్టి, ఎందుకంటే నెక్స్ట్ యేసుప్రభుని అప్పగిస్తాడు పైసల కోసమే. మనీ గురించి ఆలోచిస్తాడు. ఎప్పుడైనా ప్రతి ఏరియాలో మనీ గురించి ఆలోచిస్తారు. వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మైండ్ అనేది మనీ మీద ఉన్నప్పుడు, మనీ మైండెడ్ ఉన్నప్పుడు అంట వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ మనీ మైండెడ్లోనే కనపడతారు. వాళ్ళకి తెలిసిపోతుంది మనం, అది ఏ సిచ్యువేషన్లో అయినా కానీ. ఇక్కడ కూడా ఇస్కరియోతు యూదా కూడా ఈమె చేసే పనికి ఆయన అభ్యంతర పడుతూ ఉన్నాడు. ఈమె ఏం చేస్తుంది, ఆమె దగ్గర ఉన్న అత్తరు తీసుకొచ్చి తల మీద పోస్తూ ఉంది, అంటుతూ ఉంది, తల నుండి అరకాల వరకు అనాయింట్ చేస్తూ ఉంది. అక్కడనేమో ఇస్కరియోతు అంటుండు ఎందుకు వేస్ట్ చేస్తుంది. కానీ ఈమె ఆలోచించే విధానం ఏంటంటే, నా యేసుప్రభు గొప్పోడు కాబట్టి నేను గొప్పదే అర్పించాలి. ఆమెకు అనిపిస్తలేదు, అరే ఇది కాస్ట్లీ కదా, ఇది వేస్ట్ అయిపోతుంది కదా, అనాయింట్ చేస్తే కిందికి వెళ్ళిపోతుంది కదా అని అనుకుంటలేదు. లవ్ ఏం చేస్తుంది అంటే చూసేటోళ్ళకి ఆడు కనపడుతుంది. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, సువార్త అనేది నశింపబడుచున్న వారికంటే వెర్రితనంలా ఉంటుందంట. మనం యేసుప్రభు సువార్త గురించి నీ పాపాలని క్షమింపబడి ఉన్నాయి అని మనం ఇట్లాంటివి చెప్పినప్పుడు అంట లోకం కంటే అది వెర్రితనంలా ఉంటుందంట. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, ఏంది పిచ్చోళ్ళలా ఉన్నారు, ఏంది వీళ్ళేంది అంటూ ఉంటారు. కానీ
బైబిల్లో చెప్తా ఉండే, ఎవరైతే క్షమింపబడి ఉంటారో, మన దగ్గర ఎన్నో పాపాలు ఉన్నాయి పూర్వం. ప్రతి పాపం మనల్ని ఆ దేవునికి దగ్గర చేయకుండా ఆపేస్తూ ఉంది. ఆ పాపాలన్నీ యేసు ప్రభు క్షమించిండని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు ఒక సమాధానం వస్తుంది. ఎట్లా అంటే కొన్ని టైమ్స్లో అవుతూ ఉంటుంది ఏంటంటే మనందరంలో మన యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా చాలామంది ఏమవుతూ ఉంటామంటే ఎంటీ అయిపోతూ ఉంటాం, డల్ అయిపోతూ ఉంటాం. మనకు అర్థం కాదు ఏమవుతుందో. మన ఇంట్లో అంటే మనం అనుకుంటాం ఈ పని చేయాలి, కొద్దిసేపు టీవీ చూడాలి, కొద్దిసేపు ఫోన్ చూడాలి, కొద్దిసేపు ఫ్రెండ్స్తో కలవాలి, కొంతసేపు అటు తిరగాలి, బైక్ల మీద తిరగాలి, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. ఇది చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది, ఇది చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది అని అనుకుంటాం. కానీ అదన్నీ ఏది చేసినా కానీ మనకు సాటిస్ఫాక్షన్ దొరకదు లాస్ట్కి. ఎందుకు తెలుసా? మన హార్ట్ అనేది, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన ఏంటంటే, బైబిల్లో ఎక్లీసియాస్టిస్లో ప్రసంగిలో సొలొమోన్ రాస్తూ ఉంటాడు ఏంటంటే, సర్వము వ్యానిటీ ఆఫ్ వ్యానిటీస్ అంట. అంటే అంతా శూన్యమే, అంతా వ్యర్థమే అంట. లోకంలో మనం బతుకుతున్న జీవితం అంతా వ్యర్థమే. ఏది బెస్ట్ తెలుసా? బైబిల్లో నెక్స్ట్ దాంట్లోనే ఉంటుంది ఏంటంటే సాంగ్ ఆఫ్ సాంగ్స్ వస్తుంది మనకి. సాంగ్ ఆఫ్ సాంగ్స్లో మొత్తం ఆ సొలొమోన్ యొక్క గ్రేట్నెస్ గురించి మనం చూస్తాం. అంటే మన జీసస్ క్రైస్ట్ గ్రేట్నెస్, ఆయన లవ్ యొక్క గ్రేట్నెస్, అదంతా మనం సాంగ్ ఆఫ్ సాంగ్స్లో చూస్తూ ఉంటాం. ఆడ బైబిల్లో రాయబడి యువర్ లవ్ ఈజ్ స్వీటర్ దెన్ వైన్ అంటాడు. లెట్ హిమ్ కిసెస్ విత్ ద కిసెస్ ఆఫ్ హిస్ మౌత్ అని ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ చాప్టర్లో అంటే సొలొమోన్ మనకు చెప్తున్నాడు ఏంటంటే, ఈ లోకంలో ఏది అయినా మనల్ని సాటిస్ఫై చేయలేదు. మనకి ఏది సాటిస్ఫై చేస్తాడు తెలుసా? ఆయన లవ్ ఒకటి సాటిస్ఫై చేస్తుంది. హల్లెలూయా. మనం అనుకుంటాం ఎటెటో తిరుగుతూ ఉంటాం. అవన్నీ ఎటోటో తిరిగేటప్పుడు ఫస్ట్ మనకు మైండ్లోకి రావాలి తెలుసా? ఆయన ప్రేమ దగ్గర కోసం. యేసు ప్రభు ప్రేమ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళంట సాటిస్ఫైడ్ ఉంటారంట. లోకం ఏదన్నా అనుకున్నా కానీ ఈమెకు వచ్చినంత జాయ్ ఎవరికి ఉండదు ఆడ. నాకు తెలిసి ఈమెకున్నంత బాధ అక్కడ చాలామంది ఇన్సైడ్ ఎంతో బాధపడి ఉండొచ్చు. ఆడ టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళు అందరూ ఎంతో గిల్ట్ని బేర్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. కానీ ఈమె మాత్రం పోరౌట్ చేస్తుంది యేసు ప్రభు దగ్గర. అంత ఏడిచింది, అంతగానం పోరౌట్ చేసింది. అంటే ఇంకా ఆమెకు అర్థమైంది, ఈయన తప్ప ఇంకెవ్వరు లేరురా, ఈయన దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గర నేను నా బాధనంతా చెప్పుకోవాలి. ఎందుకంటే అందరు రిజెక్ట్ చేయొచ్చు ఆమెని, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ రిజెక్ట్ చేయొచ్చు. కానీ ఆమె లాస్ట్ ఎక్కడికి వచ్చిందంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చిందంట. హల్లెలూయా. దేవుడు ఇక్కడ కూడా మనకు చెప్తా ఉన్నాడు ఏంటంటే, మనం లోకంలో మనల్ని ఎవరైనా ఏమైనా అంటుండొచ్చు, మనం ఏదైనా మనకి అనిపించుండొచ్చు. కానీ మనకేం తెలుసా? మనం ఎవరి దగ్గర రావాలి తెలుసా? ఫస్ట్ ఎక్కడికి రావాలి తెలుసా? యేసు ప్రభు దగ్గర రావాలి. ఎందుకంటే మనం ఒకటి గుర్తు చేసుకున్నప్పుడు మనం అక్కడికి వస్తాం. మన పాపాలన్నీ క్షమింపబడి ఉన్నాయని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు యేసు ప్రభు దగ్గర ఉంటారంట. ఇంకోటి యేసు ప్రభు దగ్గర ఉన్నప్పుడు నీ పాపాలు ఇంకా క్షమింపబడి ఉన్నాయని ఇంకా మంచిగా అర్థమవుతూ ఉంటుంది నీకు. మనం ఎప్పుడైతే దూరం వెళ్తూ ఉంటే, నేను లాస్ట్ టైం చెప్పిన బిటర్నెస్ అన్నది మన లోపల వచ్చేస్తుంది. బిటర్నెస్ అనేది నాశనానికి దారితీస్తుంది. చేదు వస్తుంది మన లోపల. అంటే ఎంప్టీనెస్, మనం ఏం చేసినా సాటిస్ఫాక్షన్ ఉండదు, అది చేదు అంటాం. బైబిల్ చెప్తా ఉంటే ఆ చేదు అనేది ఎట్లా పోతుందంటే తెలుసా? కృపా సువార్త వల్ల చేదు అనేది పోతుందంట. అందుకే మనం ఎప్పుడైతే నేను కృపలున్నా ఆయన ఎప్పుడైతే తెలుసుకుంటా, ఆయన ప్రేమలు నేను ఉన్నాను ఎప్పుడైతే తెలుసుకుంటారంట, ఆ చేదు అనేది మనకు దూరం అవుతూ ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే, ఎంత మంచిగా ఉందంటే, ఇక్కడ నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పిండండి. యేసుప్రభు చెప్పిండు, నీ పాపాలు క్షమింపబడి ఉన్నవని అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. హల్లెలూయా. ఈ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఒక పాపాత్మురాలైన స్త్రీ అనే దాంతో స్టార్ట్ అయింది. ఈ స్టోరీ ఎట్లయింది తెలుసా? నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, సమాధానంతో వెళ్ళు అని. హల్లెలూయా. ఆ స్టోరీ మధ్యలో ఏం జరిగింది తెలుసా? ఆమె పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చింది, అంతే. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభు దగ్గరికి రాగానే ఆమెకు చివరికి ఏం దొరికింది తెలుసా? సమాధానం దొరికింది. మనకు కూడా ఏంటంటే, మనం ఎప్పుడైనా ఏ టైంలోనైనా మనం ఎంత అందరికీ తెలిసేంత ఆగంలు ఉన్నా, కొంతమంది ఏంటంటే మనం అందరం ఆగంగాలమే, ఎవరం మంచోళ్ళం కాదు. మనం ఆగంగాలమని చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అక్కడ పరిసయ్యులు వాళ్ళు ఆగంగాళ్ళు, వాళ్ళు కూడా ఆగంగాలే. వాళ్ళు ఎంతమందిని ఆగం చేసిరో, ఎంతమంది పిచ్చి పిచ్చి పనులు చేసిరో వాళ్ళకి తెలుసు, అందరికి తెలియదు. సీక్రెట్గా చేసిన పనులు అవన్నీ. కానీ ఈమె చేసిన పనులు ఏంటంటే అందరికి తెలుసు. కానీ అందరికి కావాల్సింది ఎవరు తెలుసా? యేసుప్రభు. హల్లెలూయా. అందరం ఆగంగాలు, అందరికి కావాల్సింది యేసుప్రభు. కానీ ఎవరైతే హృదయాన్ని కఠినపరుచుకొని, ఎవరైతే దూరంగా ఉండి ఆమె ఏంది యేసుప్రభుని పట్టుకుంటుంది అంటే, ఆయన ఏమనుకుంటుండు? పరిసయ్యుడు ఏమనుకుంటుండు?
ఆమె కన్నా నేను తోపు. పరిసయుడు అంటే యేసుప్రభుని రక్షకుల్లానే చూస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పాపాలు ఇంకా కడగబడలేదు, ఆయనకు కూడా తెలుసు అది. కానీ ఆయన ఎట్లా యాక్ట్ చేస్తుండంటే, ఈమె ఏంది ఆయనను ముట్టుకుంటుంది ఏంది, ఆయన ఏం అనుకుంటలేడు ఏంది అంటే ఈయన సపరేట్ అన్నట్టు చూసుకుంటుండు. కానీ ఒకటే, అందరూ ఒకటే, అందరం ఆగంగాలమే. కానీ ఒకటేందంటే ఈమె చేసిన బెస్ట్ పని ఏంది తెలుసా, ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఆమె యేసుప్రభు దగ్గర రాగానే ఆమెకు దొరికింది ఏం తెలుసా, సమాధానం. మనం ఆ స్టోరీ ఎండింగ్లో చూస్తూ ఉంటే దేవుడు ఆమెకు చెప్తా ఉన్నాడు, యేసుప్రభు ఆమెకు చెప్తా ఉన్నాడు తెలుసా, నీవు సమాధానం గలదానివై వెళ్ళంటుండు. వచ్చినప్పుడు గిల్ట్తో వచ్చింది, కానీ వెళ్ళేటప్పుడు పీస్తో వెళ్ళింది, సమాధానంతో వెళ్ళింది. మనం కూడా గిల్ట్తోని, మీ లోపల గిల్ట్ ఉంటే, ఏ విషయంలోనే గిల్ట్ ఉంటే, మీరు చేసిన ఏదైతే తప్పులు, ఏదైతే పాపాలు మీ జీవితంలో హాంట్ చేస్తున్న డార్క్ కొన్ని ఉంటాయి. మన జీవితంలో కొన్ని డార్క్ థింగ్స్ మనల్ని హాంట్ చేస్తూ ఉంటాయి. మనం చేసిన తప్పులు అది అనుకుంటాం, ఇది ఎవరిని తెలియదురా అనుకుంటాం. చూసినా మనం చేసిన కొన్ని గలీజ్ పనులు ఉంటాయి, అవన్నీ ఎవరికి చెప్పుకోం మనం. అవన్నీ మనల్ని హాంట్ చేస్తున్నప్పుడు మనం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలి తెలుసా, ఆ వాటి నుంచి మనకి సమాధానం కలగాలంటే, వాటి నుంచి మనకు ప్రశాంతత కలగాలంటే యేసుప్రభు దగ్గర రా. యేసుప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, నువ్వు ప్రేమతో వచ్చినప్పుడు ఆయన నీ విశ్వాసాన్ని ఇస్తాడు. ఆమె ఏం ఆలోచించి వెళ్తలేదు, యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలి, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, నా బాధ అంతా చెప్పుకోవాలి, నేను ఏడవాలి, నన్ను ఎంత క్షమించున్నది, నా బాధ మొత్తం ఏం పట్టించుకోద్దని అనుకుంది. కానీ యేసుప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏం తెలుసా, నీ విశ్వాసమే నేను రక్షించింది అంటుండు. ఆమె చూపించింది ప్రేమ, కానీ దేవుడు చూసింది విశ్వాసం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే యేసుప్రభు నన్ను క్షమించాడు, నా ప్రతి పాపాన్ని క్షమించిండు అని ఎప్పుడైతే నువ్వు చర్చికి వస్తూ ఉంటావో, నువ్వు ఎప్పుడైతే ఫెలోషిప్లో ఈ బ్రదర్స్ ఫెలోషిప్కి వస్తూ ఉంటావో, సండే రోజు చర్చికి వస్తూ ఉంటావో, సేవకు ఎప్పుడైతే వస్తూ ఉంటావో, ఆయన దగ్గరకు వస్తున్నట్టు మనం ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసినప్పుడు యేసుప్రభు, నువ్వు దేవా, యేసుప్రభా నా ప్రతి ప్రాబ్లం వింటున్నావు దేవా, నేను ఆ రోజు అట్లా చేసిన దేవా, ఇట్లా చేసిన దేవా, అయినా నువ్వు నాకు క్షమించినావు ప్రభా అని ఎప్పుడైతే ఆయన సన్నిధిలోకి నువ్వు వచ్చినావో, నీకు సమాధానం వస్తుందంట. రేపటి నుంచి ట్రై చేయండి. మీరు ఎక్కువ ఆగం ఉంటారా, అప్పుడే దేవుని దగ్గర రండి. ఆగం మొత్తం పోయినాక దేవుని దగ్గరకు వచ్చి ఏం లాభం? అందుకే దేవుడు ఎందుకు ఇంకా మళ్ళీ, ఇప్పుడు నీ దగ్గర ఆగం ఉన్నప్పుడే కదా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు. నీకు రోగం మొత్తం మంచిగా అయిపోయినాక డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతావు? వాడి దగ్గరికి వెళ్తే వాడు ఏమంటాడు, నీకు రోగం కావాలని చెప్పి ఇంకోటి కట్ చేస్తాడు ఏదో ఒకటి. ఇలా మనం వెళ్ళింది ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేసుకోవడానికి కాదు, మన దగ్గర ఉన్న ప్రాబ్లం తీసేయడానికి, పోగొట్టుకోవడానికి. ఈ పాపాత్మురాలైన స్త్రీ ఎట్లయితే యేసుప్రభు దగ్గరికి వెళ్ళిందో, మనం కూడా మనకున్న అంటే ఆమె బాధ, మనం అక్కడ ఆమె బాధను ఎట్లా చూస్తున్నామంటే ఆమె ఏడుస్తుంది. ఏడుపు ఎప్పుడు కూడా మనం ఫేక్ చేయలేం. అంత ఏడుపు ఎవరు ఫేక్ చేయలేడు. మరి ఏదో కొంచెం ఏడుస్తాం, మనకి ఏడుపు రాకుండా కొంచెం కన్నీళ్ళు ఇట్లా వస్తూ ఉంటాయి అంతే, కానీ మరి అంతే ఏడవలేం. ఆమె నిజంగా బాధ వేదన మొత్తం చూపిస్తూ ఉంది అక్కడ. ఇక్కడ చూస్తూ ఉంటే ఒక అద్భుతమైనది అక్కడ రాయబడి ఉంది. ఏంటంటే అక్కడ ఆమె యేసుప్రభు పాదాలని ముద్దు పెట్టుకుంది. యేసుప్రభు పాదాలని ముద్దు పెట్టుకుంది. యాక్చువల్గా బైబిల్లో చూస్తూ ఉంటే కీర్తనల్లో ఒక వచనం ఉంటుంది, అది చూద్దాం, ఎండ్ చేద్దాం. కీర్తనలు 2వ అధ్యాయంలో చూస్తూ ఉంటే 12వ వచనం చూడండి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యాక్చువల్గా కీర్తనలు మనం చూస్తూ ఉంటే ఇది మెస్సియానిక్ లాగా మనం తీసుకోవచ్చు. ఎట్లా అంటే మనం ఇక్కడ చూస్తే ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఇంకా కింది వరుసలు మనం చూస్తే, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఇక్కడ చూస్తూ ఉంటే ఫాదర్ అండ్ సన్ టైప్స్లో మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తూ ఉంటే ఎవరైతే ఇక్కడ బైబిల్ ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొని, లేని ఎడల ఆయన కోపించును. ఎవరైతే జీసస్ అంటే ఇక్కడ మన కుమారుని ఎవరైతే కిస్ చేయరో వాళ్ళు ఏమవుతారంట, లేని ఎడల ఆయన కోపించినట్టు. ఇక్కడ మనం ఫాదర్ అండ్ సన్ కాంటెక్స్ట్లో చూస్తే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మనం చూసుకుంటే ఎవరైతే కుమారుణ్ణి ముద్దు పెట్టుకుంటారో తండ్రికి వాని మీద కోపం ఉండదు అన్నట్టు. ఎవరైతే కొడుకుని ముద్దు పెట్టుకోలేదో తండ్రికి వాని మీద కోపం ఉంటుంది అన్నట్టు. అంటే ఏ రకంగా చెప్తున్నంటే ఇది యాక్చువల్గా మనం చూస్తే కొడుకుని ముద్దు పెట్టుకోవడం అంటే జీసస్ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేయడం అన్నట్టు. ఎందుకంటే మనం ఎవరిని ముద్దు పెట్టుకుని ఎవరైతే ఇష్టం ఉంటుందో వాళ్ళనే ముద్దు పెట్టుకుంటాం. హల్లెలూయా. ఇష్టం లేని వాళ్ళు ముద్దు పెట్టుకోం, రాదు కూడా, ముద్దు పెట్టుకొని ఇంట్రెస్ట్ కూడా రాదు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవడం అంటే మనం ఏం చేస్తున్నది అంటే ఆయనతో మనం ప్రేమలో ఉన్నట్టు. బైబిల్ ఒక వాక్యం ఉంది, బైబిల్లో యేసుప్రభు చెప్తా ఉంటాడు యోహాను సువార్తలో, కుమారుని తప్ప తండ్రి దగ్గరికి ఎవరు రాలేరు అంటాడు. కుమారుడే మార్గం తండ్రి దగ్గరికి వెళ్ళడానికి. ఆ కుమారుని లేనిదే తండ్రి దగ్గరికి మనం వెళ్ళలేం, ఆ పరలోక రాజ్యం చేరలేం. కుమారుని ముద్దు పెట్టుకుంటే కానీ తండ్రి నుంచి కోపం తగ్గదు మనకి. ఇక్కడ ఆమె ఏం చేస్తూ ఉంది, కొత్త నిబంధనలు చూస్తూ ఉంటే ఆమె వచ్చి యేసుప్రభు పాదాలని ముద్దు పెట్టుకుంటుంది. హల్లెలూయా. అంటే ఆమె ఏం చేస్తుంది, తండ్రి నుంచి కోపాన్ని తీసేసుకుంటుంది. అందుకే ఆమెకు సమాధానం దొరికింది.
రోమిల్ రాసిన పత్రికలు ఉంటుంది 5వ అధ్యాయంలో. కాబట్టి విశ్వాసం మూలంగా మీరు నీతిమంతులుగా తీర్చబడి దేవునితోని సమాధానం పరుచుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి మనకు ఉగ్రత ఆపేది ఏంటో తెలుసా? నువ్వు కుమారుడిని ముద్దు పెట్టుకుంటే ఆ తండ్రి దగ్గర నుంచి ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకుంటావు. ఇంకొక అద్భుతం ఏం తెలుసా? ఇక్కడనే లూకాసు వార్తలని, టైం కూడా అయిపోయింది, ఏంటి చేద్దాం. 47వ వచనంలో చూడండి, ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెంగా క్షమింపబడినో వాడు కొంచెంగా ప్రేమించినని చెప్పిండు. యేసుప్రభు చెప్పిండు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనేను. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసుప్రభు చెప్తున్నాడు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఎవరికి చెప్తున్నాడు? ఆమెకు ఎవరు చెప్తున్నాడు? యేసుప్రభు చెప్తున్నాడు. అంటే కుమారుడు చెప్తున్నాడు. అయితే వాళ్ళేమన్నారు చూడండి. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకున్నసాగారు. వాళ్ళకి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళ పెద్దలకు తెలుసు, పాపాలు క్షమించేది దేవుడు ఒక్కడే. ఆ తండ్రి అయిన దేవుడు ఒక్కడే మాత్రమే పాపాలు క్షమించగలుగుతాడు. ఈయన ఎందుకు క్షమిస్తున్నాడు? మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ. హల్లెలూయా. అంటే అక్కడ దేవుడు చెప్తున్నాడు, డైరెక్ట్గా చెప్తున్నాడు, ఆ తండ్రి నేను ఒక్కడే అని. హల్లెలూయా. నా దగ్గర నుంచి ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన ఏదనుకుంటే నేను అదే చేస్తాను. ఆయన మాట నాదొక మాట కాదు. అంటే మనం చూస్తా అంటే ఆయన వేరు ఈయన వేరు అంటే 2 దేవుళ్ళ 3 దేవుళ్ళ అని కాదు ఇక్కడ టాపిక్. మనం ఇక్కడే చెప్తా ఉండేది ఏంటంటే, ఎవరైతే కుమారుడిని ముద్దు పెట్టుకుంటారో తండ్రి నుంచి ఉగ్రత ఆగిపోతుందని, తండ్రి నుంచి కోపం తగ్గిపోతుందని, తండ్రి నుంచి కోపం లేదని, తగ్గిపోవడం లేదని. నెక్స్ట్ ఇమీడియట్గా యేసుప్రభు కుమారుడే చేస్తున్నాడు ఏంటంటే, నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయని చెప్తున్నా. హల్లెలూయా. తండ్రి దగ్గర నుంచి మాట తండ్రి దగ్గర ఉన్న మాట యాక్చువల్గా నీ పాపాలన్నీ క్షమింపబడి ఉన్నదని చెప్పాల్సిన మాట ఆ దేవుంది, తండ్రి అయిన దేవుంది. కానీ ఆయన మాట ఇక్కడ యేసుప్రభు నోటి నుంచి వస్తూ ఉంది. ఆది యందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడే ఉన్నాడు, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుని దగ్గర ఉన్న వాక్యము, ఆది నుండి ఉండబడ్డ యేసుప్రభే వచ్చి పలుకుతున్న మాట ఏంటో తెలుసా? నీకు సమాధానం కలిగిన కాక. అంటే యేసుప్రభు ఒక మాట మాట్లాడినా మనం అనుకుంటాం, మరే తండ్రి అయిన దేవుడు ఏమంటుండే? యేసుప్రభు మంచి ప్రేమ స్వరూపి, ప్రేమమయుడు, ఈయన అంటుండే. కానీ ఆ తండ్రి అయిన దేవుడు కోపిష్టి. సీనాయి కొండ దగ్గర చూస్తే ఆ కొండను ముట్టుకొని ఇస్తలేడు ఆ దేవాది దేవుడు. ఆయన మస్తు సీరియస్ ఉండొచ్చు, కానీ యేసుప్రభు ఇంత కూల్గా ఉన్నాడు. సరే ఈయనతో అంతా బాగానే ఉంది, యేసుప్రభుతో బాగానే ఉంది, కానీ ఆ తండ్రి అయిన దేవుని పరిస్థితి ఏంది? ఆయన దగ్గరికి పోలేను, యేసుప్రభుని నమ్ముకుంటున్నా, కానీ పరలోకానికి పోతే ఆయన నన్ను ఉంచుతాడా? రాంగ్ థింకింగ్ అవసరం లేదు. ఇక్కడనే మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఆ తండ్రి అయిన దేవుని హృదయం ఎట్లాంటిదో కుమారుడైన యేసుక్రీస్తు హృదయం కూడా అట్లాంటిదే. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభు నీకు సమాధానం కలుగును గాక అని అన్నాడంటే ఆ తండ్రి కూడా పరలోకంలో అదే మాట అన్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు భయం లేదు. యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవుడికి ఈ స్టోరీలో చెప్తా ఉన్నాడు ఏంటంటే, మనం ఎంత ఆగమున్నా మనం తెలుసుకోవాల్సింది ఏం తెలుసా? నా యేసుప్రభు నన్ను ఎంతైతే ప్రేమిస్తున్నా, నా తండ్రి అయిన దేవుడు అంతే నన్ను ప్రేమిస్తుండు. హల్లెలూయా. నువ్వు యేసుప్రభుని స్వీకరించడానికి వచ్చినావా, తండ్రి నుంచి నువ్వు ఉగ్రత నువ్వు తప్పించుకుంటున్నావు. రోమిల్ రాసిన పత్రికలు కూడా అదే చెప్తా ఉంటుంది. యేసుక్రీస్తు రక్తం ద్వారానే మన ఆ దేవాది దేవుని ఉగ్రత నుంచి తప్పించుకుంటున్నామంట. ఆ ఉగ్రత నుంచి తప్పించుకొని మనము రక్షింపబడుతున్నామంట ఆయన జీవం ద్వారా. ఎట్లయితే ఆ పాపాత్మరాలు ఎట్లయితే వచ్చిందో, యేసుప్రభు దగ్గరికి వచ్చిందో, మనం కూడా ప్రతిరోజు ఆయన దగ్గరికి వస్తాం. అంటే ఆయన దగ్గర రావడం అంటే చర్చికి రావడం అనే కాదు, ఆయన ప్రజెన్స్లో నువ్వు ఎక్కడైతే నిలిచినావు అక్కడ, దేవా యేసయ్య నేను తాగమున్న దేవా, నువ్వు నా ప్రతి పాపాన్ని కడిగేసినావు దేవా, నీ బాధని చెప్పుకో. అదే యేసుప్రభుతో ఉండడం అంటే. నాకు కూడా ఏదైనా ఆగం అనిపించినప్పుడు నేను ఏం చేస్తా తెలుసా? అందరి దగ్గర ఉన్నప్పుడు మనం ఫేక్ చేస్తూ ఉంటాం. ఆటోమేటిక్గా మనం మనలా ఉండలేం. అందుకే చర్చ్లో వర్షిప్ చేసేటప్పుడు కూడా నాకేమనిపిస్తుంది అంటే, ఎవరు లేకుంటే ఇంకా నేను మంచిగా ఉంటేనేమో అనిపిస్తుంది. బ్రదర్స్ వర్షిప్లు అంటే అందరూ ఉంటాం, కానీ నార్మల్గా చర్చ్లో చేసేటప్పుడు ఏంటంటే నాకు మస్తు ఫ్రీ అనిపిస్తుంది. అందరు ఉన్నప్పుడు ఏంటంటే ఏదో ఒక కాన్షియస్లోకి వెళ్ళిపోతాం. అందుకే అందరితో చేయాలనుకోకండి ఎప్పుడైనా. మీ ఇంట్లో సపరేట్గా ఒకవేళ మీకు కుదిరితే చర్చికి వచ్చి చేసుకోండి, లేకపోతే మీ ఇంట్లో సపరేట్ ఎవరు లేని ప్లేస్లోకి వెళ్ళి అప్పుడు దేవునితో ఉండండి. అప్పుడు నువ్వు నిజంగా ఉంటావు, ట్రూగా ఉంటావు దేవునితోనే. ఎవరన్నా పక్కన ఉన్నాడు అనుకో, వాడిని బట్టి రియాక్ట్ అవుతూ ఉంటావు. నువ్వు వాడు గట్టి చేస్తున్నా నీకు గట్టిగా చేయాలనిపిస్తుంది. కానీ అదే నువ్వు ఒక్కనే ఉన్నావు అనుకో, నువ్వు ఒక్కనే నీకు ఇష్టం ఉన్నట్టు ఉంటావు. మనం ఏంటంటే మనం ఒక్కరం ఉన్నప్పుడు మనం యేసుప్రభుతో అన్నీ చెప్తూ ఉంటాం, మనం చేసిన చిల్లర పనులు అన్నీ చెప్తూ ఉంటాం. మనం అన్నీ షేర్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈమె షేర్ చేసుకుంది, సమాధానం దొరికింది ఆమెకి. మనం కూడా యేసుప్రభుతో షేర్ చేసుకుందాం. యేసుప్రభుతో దూరం ఉండొద్దు. మనం దూరంగా ఉంటే ఆగమైపోతాం. ఆ పరిచయాలు ఆగమైపోతారు. ఆడ చూస్తే వాళ్ళు ఎప్పుడు అట్లనే ఉంటారు, డబ్బాలు కట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళ జీవితం అంతే, వేషధారులు. వాళ్ళు ఎప్పుడు యాక్టింగ్ చేసుకుంటే బతికేస్తారు. యేసుప్రభుతో దూరం ఉండేటోళ్ళు ఎప్పుడు యాక్టింగ్ చేసుకుంటే బతకాలి. దగ్గర ఉండేటోళ్ళు సమాధానంతో దొరుకుతారు. వాళ్ళు ఎవరేమనుకుంటారని వాళ్ళకి అవసరం లేదు. అపోస్తులు కూడా అట్లనే, ఎవరేమనుకుంటారని వాళ్ళకి అవసరం లేదు.
వెళ్ళిరు, సేవ చేసిరు, చచ్చిపోయారు. అంతే, షార్ట్ అండ్ స్వీట్. హల్లెలూయా. ఏం లేదు వాళ్ళకి. పరిసయ్యులు ఏంటంటే ఆలోచించిండు. నికోదేమస్కి దేవుడు చెప్తాడు నాతో రా అంటాడు, కానీ ఆయన ఆలోచిస్తాడు. ఆయన 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 గొప్పతనము, ఆయన గ్రేట్నెస్ అంతా ఆలోచించి యేసుప్రభుతో రాడు. యేసుప్రభు వెయిట్ చేస్తాడు ఆయన కోసం, కానీ ఆయన రాడు. నికోదేమస్ రాడు. ఆయనకు ఛాన్స్ ఇస్తాడు. ఆయనకు అర్థం కాదు యేసుప్రభు చెప్పేది. జాన్ 3 ఉంటుంది. యేసుప్రభు ఏదైతే మాట్లాడతావు, నువ్వేం మాట్లాడుతావు నాకు అర్థమవుతలే అన్నట్టే చేస్తూ ఉంటాడు. మనం పరిశీలన వల్ల ఉండొద్దు. ఆ పాపాత్మురాలైన స్త్రీ నిజంగా జెన్యున్గా ఉంది. ఆమె నీ దగ్గర నిజంగా నువ్వు ఆగముంటే యేసుప్రభు దగ్గర రా. నా దగ్గర అంత మంచిగా ఉంది, నాకేం కాదు, నాకేముంది ఆగము అనుకుంటే ఆగమే ఉంటావు నువ్వు. అందరి ముందట యాక్ట్ చేయడానికి బాగానే ఉంటుంది ఆగం. పర్సనల్గా మనం ఆగమవుతూ ఉంటాం. హల్లెలూయా. అందుకే నీకు ఏదన్నా గిల్ట్ వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వచ్చేయి. దేవుడు నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. దేనికోసం? నీకు సమాధానం ఇవ్వడానికి. హల్లెలూయా. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ప్రేమతో వస్తే ఆయన నీ విశ్వాసం చూసి నీ విశ్వాసం బట్టి నీకు సమాధానం వస్తుందంట. అదేందో మనకు అర్థం కాదు. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించినారు.